ఇలా ఆయాసంతో రక్తంగాని ఎగదనితే గుండె ఆగిపోతుంది. మెల్లిగా మెల్లిగా. అసలు ఏ ప్రమాదం నెత్తి మీద పడిందని పరిగెత్తుకుంటూ వచ్చావు? చూడు, ఒళ్ళంతా ఎలా చెమట్లు పట్టేస్తున్నాయో. నాకేమైనా పర్వాలేదే దుర్గా, నీకు మాత్రం ఒక విషయం చెప్పాలి. అంతలా పరిగెత్తుకొచ్చి చెప్పాల్సిన విషయమే ఉంది పిన్ని. అమ్మమ్మ ప్లీజ్ నా మాట విను. ఆదిత్య నువ్వు ఆగు. పిన్ని ఏంటా విషయం? అమ్మో అమ్మో, నిన్ను కట్టుకున్నవాడు, నువ్వు కన్నవాడు అందరూ మోసం చేస్తున్నారన్నావు కదా, అది పచ్చి నిజం. నీ కొడుకు నీ దగ్గర పెద్ద రహస్యం దాచాడు తెలుసా? రహస్యమా? ఏంటది? అమ్మమ్మ ఆ? చెప్పొద్దమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నీ కాలు పట్టుకుంటా ఆదిత్య ప్లీజ్ చెప్పొద్దమ్మమ్మ. ఏంట్రా ఇది? పిన్ని అమ్మమ్మ. నువ్వు చెప్పు. అమ్మ, ఏంటి ఏంటమ్మా? రహస్యం? నీ కోడలికి పిల్లలు పుట్టారంటే వీడు ఆ డాక్టర్ని ఎవరికి చెప్పొద్దు అని బతిమలాడుతుంటే నా చెవులతో నేను విన్నాను. హ, ఇంక దానికి జన్మలో పిల్లలు పుట్టారంట. నువ్వు నీ సీమంతం అప్పటి నుండి వంశం నిలబెట్టాలని ఆశపడ్డావు కదా, కానీ నీ వంశం ఈ తరానికి ఆగిపోయిందే. మా పిన్ని చెప్తుంది నిజమేనా? నాకేం తెలీదు అత్తయ్య. ఎరా పిన్ని చెప్పేది నిజమేనా? అడిగేది నిన్నేరా? నిజమే అమ్మా, నిజమే అమ్మా, నిజమే అమ్మా, నిజమే అమ్మా, నిజమే. దుర్గా లేరా? అత్య దుర్గా రేపటి తరం ఏమైపోవాలరా? నీ తరువాతి తరం అంతరించిపోవాలా? ఏమే నాకేం తెలుసు అన్నావు. నీకు తెలియకుండానే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడని మొగుడు. నిజం అత్తయ్య, నాకేం తెలీదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తూ వచ్చారు.
ఇప్పటికి కూడా మీరు ఈ విషయాన్ని రహస్యంగానే దాచాలనుకున్నారు. కానీ నిజాన్ని దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నా వంశాన్ని ఉద్ధరించలేని నీకు కోడలి స్థానం ఎలా వస్తుందే? నీ కోడల్ని కాకపోయినా ఆదిత్య భార్యనే అని అన్నావు కదా. ఇప్పుడు ఆదిత్య భార్య అవ్వడానికి అర్హత లేదు నీకు. మా వంశాన్ని నిలబెట్టలేని నువ్వు గొడ్రాలిగా నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను నిరూపించుకుంటాను, స్థానం సంపాదించుకుంటాను అని చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడు. 2 ఏళ్లలో కమలల్ని కని నలుగురిని నా చేతుల్లో పెడతానన్నా. నీకు ఈ ఇంట్లో కోడలిగా కాదు, నా కొడుకు పెళ్ళంగా కూడా అర్హత లేదు. నేనన్నానే, పిల్ల లేకపోతే వాడి పక్కన ఇంకొకరిని భార్యగా నిలబెడతానని. ఆ సమయం ఆసన్నమైంది. ఆ ముహూర్తం వచ్చింది కాబట్టే నీ రహస్యం తెలిసేలా చేశాడు ఆ దేవుడు. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, నా వంశం నిలబెట్టలేంది నా ఇంటి కోడలిగా పనికిరాదు. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే, ఈ క్షణమే బయటికి పో. దుర్గా, మూర్ఖంగా ప్రవర్తించుకో. పిల్లలు పుట్టినంత మాత్రాన కోడలు కాకుండా పోతుందా? నాకెవ్వరు సలహాలివ్వద్దు. చూడండి, భర్తగా మీ గౌరవం కాపాడుకోవాలనుకుంటే నాకు సలహాలిచ్చే ప్రయత్నం ఆపుకోండి. ఈ ఇంట్లో నా మాటే శాసనం, నా మాటే చెల్లాలి. ఎందుకు ఒట్టిపోయిన గొడ్డుకి మేతదండగా అని దీనికి నా ఇంట్లో కోడలిస్తాను అవసరమా? నాకసలు అవసరమే లేదిది. నడవే అవతలికి, పదా, పెడవే అవతలికి. ఇప్పటి వరకు చేసిన మోసం చాలు. నువ్వు దత్తు తీసుకున్నావని నేను నా వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం దత్తు తీసుకోమంటావా? నువ్వొక అనాథం తీసుకొచ్చి పెంచుకున్నట్టు నా కొడుకును కూడా అనాథం తెచ్చుకుని పెంచుకోమంటావా? వాడి చేత నన్ను నానమ్మ అని పిలిపించుకోమంటావా? నాకంత గతం పట్టలేదు. నాకు అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా కొడుకు రక్తం పంచుకు పుట్టిన బిడ్డే నా వంశానికి వారసుడవ్వాలి. నీ దత్తత నీతోనే, నీ ఇంట్లోనే పెట్టుకో. అంత ప్రేముంటే దాన్ని నువ్వే పోషించుకో. ఎవరైనా దీన్ని ఇంట్లో ఉంచడానికి ప్రయత్నించినా వాళ్ళకి మర్యాదగా ఉండదు. వెళ్ళవే, పో, వెళ్ళవే అవతలికి, వెళ్ళిపోవే బయటికి. అమ్మో, ఇదంతా కల. బతికిపోయాను. ఇప్పుడు అమ్మమ్మ కిందికెళ్ళి నోరు తెరిచి నిజం చెప్తే అమ్మ తులసిని బతకనివ్వదు. తులసి నాకు దక్కదు. ఎలా అయినా అమ్మమ్మని ఆపాలి. అమ్మమ్మ, ఎంత మంచి శుభవార్త విన్నాక నేనెందుకు ఆగుతాను?
అమ్మమ్మ ఆగు అమ్మమ్మ. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ. దుర్గా దుర్గా పిన్ని? పోసే దుర్గా ఏమైంది పిన్ని? కొంపలు అంటుకుపోయాయి. ఏంటది? ఎందుకు అలా అమ్మో, అమ్మో, పరిగెడుతున్నావ్? అమ్మో. మెల్లగా. ఏంటి పిన్ని ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తూ వస్తున్నావు? అయ్యో మెల్లిగా దిగు మెల్లిగా. దుర్గా నీకొక విషయం చెప్పాలి. దానికి పైనుంచి అరవడం దేనికి? కిందకొచ్చైనా చెప్పొచ్చు కదా. మరి అసలు విషయం ఏంటంటే దుర్గా, అయినా ఓ పక్కన నీ మనవరాలు సీమంతం జరుగుతుంటే నువ్వు పైన చేస్తున్నావు. కొంపలు మునిగిపోతున్నాయా దుర్గా? పిన్ని పిన్ని మెల్లిగా. అంత కొంపలు మునిగిపోయే విషయం ఏముంది? అయ్యో దుర్గా, ఆ, 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 ఆ. అయ్యో పిన్ని అమ్మమ్మ నానమ్మ, నానమ్మ, అయ్యో అమ్మమ్మ. పిన్ని అత్తయ్య. నానమ్మ, పిన్ని నానమ్మ, ఏమైంది? నానమ్మ. అత్తయ్య తులసి వాటర్ తీసుకురా. అలాగే మావయ్య. మంచిది. తులసి వాటర్ తీసుకోండి. నానమ్మ. పిన్నిలే ఇలా చూడు పిన్ని కడతారు. బామ్మగారు బామ్మగారు నానమ్మ. లే నానమ్మ. నానమ్మ. అయ్యో నానమ్మ, నన్ను వదిలి వెళ్ళిపోయావా నానమ్మ? పైకి లేకు నానమ్మ, నాకిప్పుడు దిక్కెవరు నానమ్మ? నానమ్మ. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందరూ పట్టుకోండి తీసుకెళ్దాం. హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి. పిన్ని అయ్యో, మెల్లగా. లేపండి. అత్తయ్య అత్తయ్య, నానమ్మ. అయ్యో ఏం కాదులేవే నువ్వెడుకో. మరికొంతసేపట్లో బామ్మ స్పృహలోకి వచ్చేస్తుంది. ఆ మరుక్షణమే బామ్మ తులసికి పిల్లలు పుట్టరనే విషయం చెప్పేస్తుంది. అమ్మకి నిజం తెలిసిన మరుక్షణమే రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడ్డం ఎలా? ఆదిత్య పైన ఏం జరిగింది? పిన్ని నాకేదో చెప్పాలని హడావిడిగా కిందకొచ్చింది. వెనకాలే నువ్వు కూడా వచ్చావు. అసలు అసలు పిన్ని నాకేం చెప్పాలనుకుంది? ఎందుకు అంత కంగారుగా మెట్లు దిగుతూ వచ్చింది? ఇంతకీ పైన ఏం జరిగిందిరా? తులసికి పిల్లలు పుట్టారనే విషయం దాచి అందరి కళ్ళు కప్పి మోసం చేద్దాం అనుకుంటున్నారా? అవునాదిత్య, ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరు ఏదడిగినా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? నేనా టెన్షనా? అయినా నేనెందుకు టెన్షన్ పడతాను అత్తయ్య? అదే అమ్మమ్మ కింద పడింది కదా, తనకి ఏం జరుగుతుందో అని కొంచెం కంగారుగా ఉన్నాను అంతే. డాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు? కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది. అప్పటి వరకు ఏం చెప్పలేం. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కండిషన్ని బట్టి ఆమె పరిస్థితి ఏంటో చెప్తాం.
అమ్మమ్మ స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటో దేవుడా, నాకేం అర్థం కావట్లేదు. ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఆవిడ స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి చూడొచ్చు. పదవే. నానమ్మ, ఎంత పని అయింది నానమ్మ. నువ్వు ఆగవే. పిన్ని, నాతో ఏదో చెప్పాలని వచ్చిందానివి కాస్త నిదానంగా రావచ్చు కదా. ఎందుకు ఈ వయసులో నీకు అంత కంగారు? అయినా ఇప్పుడంత కొంపలు మునిగిపోయే విషయం ఏముందని? చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేసి చెప్పాలని నీ కంగారు. చూడు చివరికేమైందో. అయినా వయసు మీదకొచ్చాక ఇంత కంగారు పనికిరాదే పిన్ని. అడుగులో అడుగు చూసుకుంటూ వెయ్యాలి. ఏదో అదృష్టం బావుండి ప్రమాదం తప్పి ప్రాణాలతో బతికి బట్టగట్టావు. పొరపాటున ఏ చెయ్యో కాలో విరిగితే ఈ వయసులో ఎలా ఉండేదో తెలుసా? అవును, దుర్గమ్మ నీకో విషయం చెప్పాలని అరుచుకుంటూ వచ్చావు కదా, అదేంటో ఇప్పుడు చెప్పు. మమ్మల్ని ఇంత కంగారు పెట్టి పరిగెత్తించావు. ఇందాకటి నుంచే వాగుతున్నాను, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటావే? అంటావే ఏంటి? ఏదో చెప్పాలి అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఏంటి ఏం మాట్లాడలేదు? పిన్ని పిన్ని మాట్లాడవే. డాక్టర్, ఏంటి పిన్ని చెప్పు, మాట్లాడు పిన్ని. ఏమైంది డాక్టర్? మా నాన్నమ్మ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ మాట్లాడలేకపోతుంది. ఆవిడ మీకేదో చెప్పాలని ఆతృతతో కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. ఆ షాక్ లో ఆవిడకి మాట పోయింది. వయసులో పెద్దావిడ కావడంతో, అందులోనూ మెట్ల మీద నుండి కింద పడ్డం వల్ల దెబ్బలు బాగా తగిలాయి. దాంతో ఆమె కాళ్ళు కూడా పడిపోయాయి. చేతులు కూడా అంతంత మాత్రాన్నే పనిచేస్తాయి. తన ఆధీనం కోల్పోయిందంటారా డాక్టర్? అలా కాదు కానీ ఈవిడ మన మాటలు వినగలదు, మనం చేస్తుంది చూడగలదు, కానీ మాట్లాడలేదు. సైగలతో సమాధానం చెప్పగలదు. డాక్టర్, ఇలా ఎంతకాలం? ఇంతకాలమని ఇప్పుడప్పుడే చెప్పలేం మేడం. కొంతకాలం ఈమెకి ట్రీట్మెంట్ అవసరం. తర్వాత ఆవిడ అదృష్టం. అంటే డాక్టర్,
ఈవిడ్ని కేరళ తీసుకెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందంటారా? మేము ఎక్స్రే అన్నీ చెక్ చేశాం. మెట్ల మీద నుండి కింద పడ్డం వల్ల దెబ్బలు బలంగా తగిలాయి. కొన్ని రోజులు వీల్ చైర్లో ఉంచి మేము ఇచ్చిన మెడిసిన్ వాడితే రోజు ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుంది. పెద్దావిడ కాబట్టి ఈవిడ పక్కనే ఎప్పుడూ ఒకరుండటం మంచిది. అదేనండి మాకు భయంగా ఉంది. వయసులో పెద్దావిడ కదా, త్వరగా కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వగలదంటారా? ముందు ఇలాంటి విషయాలు ఆవిడ ముందు మాట్లాడి అనవసరంగా ఆవిడ్ని కంగారు పెట్టకండి. పేషెంట్కి మెడిసిన్ కన్నా ఒక మనిషి పక్క నుండి చెప్పే మనోధైర్యమే త్వరగా కోలుకునేలా చేస్తుంది.